హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుందన్నమాట. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే, నిన్న అమావాస్య ఎనర్జీస్లో నిన్న నైట్ మీ పర్సన్ ఆలోచనలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, మీ గురించి ఏ విధంగా ఫీల్ అయ్యారు అనేది తెలుసుకోవచ్చు. నిన్న నైట్ మీ పర్సన్ ఫీలింగ్స్ మీ విషయంలో ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. ఎవరికైతే రెజొనేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి ఈ రీడింగ్. మనకి స్టార్టింగ్ కార్డ్ 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, 10 ఆఫ్ సోర్డ్స్, 3 ఆఫ్ కప్స్, ద డెవిల్, స్టార్, 5 ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ wands, Knight of Wands, 4 of Pentacles, 2 of Pentacles, Page of Pentacles, 4 of Swords, the Lovers, Five of Pentacles. బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి 4 ఆఫ్ కప్స్ వచ్చింది, కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, 2 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, 6 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ద డెవిల్ ఈస్ ఓకే. 4 ఆఫ్ సోర్డ్స్ క్లారిఫికేషన్ కార్డ్, వెయిటింగ్ ఎనర్జీ. ఓకే, ఇక్కడ మనకి స్టార్టింగ్ 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ కప్స్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. కర్కాటకం, వృశ్చికం, మేనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. అలాగే 2 ఆఫ్ సోర్డ్స్ అంటే ఇక్కడ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట. ఇక్కడ మనకి నెంబర్స్కి వచ్చేసరికి 3, 10, 15, 17, 2, 5, 6, 4, 2 ఈ నెంబర్స్ వాళ్ళైతే ఎక్కువగా కనిపిస్తున్నారు అనమాట. అలాగే 16 బాటమ్ ఆఫ్ ద డెక్. నిన్న నైట్ మీ పర్సన్ అయితే చాలా సఫర్ అయ్యారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి 4 ఆఫ్ సోర్డ్స్ వచ్చిందనమాట. నిన్న నైట్ ఈ వ్యక్తి నిద్రపోయే ముందు ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే తలుచుకుంటూనే ఉన్నారనమాట. అంటే ఎంత మిమ్మల్ని అవాయిడ్ చేయాలి, మీకు సంబంధించిన విషయాలు దూరం పెట్టాలి అని చెప్పి వ్యక్తి అనుకున్నా కూడా ఇక్కడ తను మీ ఆలోచనలు అనేవి దూరం పెట్టలేకపోతున్నారు అనేది మనకైతే అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ వ్యక్తి
ఏ విధంగా మేనిఫెస్టింగ్ చేసుకుంటున్నారో, అంటే ఈ వ్యక్తి ప్రజెంట్ ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుందనమాట. 3 ఆఫ్ ప్యాన్స్ అంటే ఇక్కడ తన లైఫ్‌లో ఎవరు ఉన్నా కూడా ఇక్కడ మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి వెయిటింగ్ చేస్తున్నట్టయితే మనకి కనిపిస్తుంది. చాలా పాజిటివ్‌గా రీడింగ్ వస్తుంది. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ ఉంటారు కదా! మీకు సంబంధించిన వాళ్ళు, అంటే మధ్యవర్తులు. ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా కూడా, అంటే ప్రెజెంట్ రిలేషన్‌లో ఉన్న వ్యక్తి, అంటే ప్రెజెంట్ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా కూడా ఇక్కడ మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా, అంటే మధ్యవర్తులు ఉంటారు కదా! వాళ్ళ ద్వారా మీ దగ్గరికైతే ఈ వ్యక్తి రావాలి అని చెప్పి, ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. వాళ్ళ ద్వారా కూడా మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్, అంటే ఇక్కడ రిలేషన్ పరంగా మిమ్మల్ని వాళ్ళ ద్వారా, అంటే వాళ్ళని మీ దగ్గరికి పంపించి, లేదంటే వాళ్ళతో కాల్స్ చేయించడం కానీ, ఏదో ఒక రకంగా వాళ్ళ ద్వారా అయితే మీ పర్సన్ మీకోసం వెయిటింగ్ చేస్తున్నారు. మీ రిలేషన్ కావాలి అని చెప్పి మీ పర్సన్ ఎదురు చూస్తున్నారు అనేదైతే వాళ్ళతో చెప్పి మీ దగ్గరికైతే పంపించబోతున్నారనమాట. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అంటే ఈ వ్యక్తి డైరెక్ట్‌గా మీ దగ్గరికి రావాలి అంటే ఇక్కడ ఈ వ్యక్తి పాస్ట్‌లో 10 ఆఫ్ సోర్డ్స్ అంటే ఇక్కడ మిమ్మల్ని వెన్నుపోటు, అంటే నమ్మక ద్రోహం అనేది చేశారనమాట. అంటే నమ్మించి మోసం చేశారు కదా! దానివల్ల ఇక్కడ మీరు ఈ వ్యక్తి వచ్చిన తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవుతారో. మేబీ తను మీ దగ్గర ఏమైనా చెప్పుకోవాలి, అంటే ఏవైనా షేర్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు అవి వింటారో లేదో పూర్తిగా. ఆ టైం అనేది మీ పర్సన్‌కి ఇస్తారో లేదో. ఈ విధంగా పేజ్ ఆఫ్ ఫ్యాన్స్, ఈ విధంగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారనమాట. అందువల్ల ఈ వ్యక్తి వేరే అదర్ పర్సన్స్ ద్వారా తన ఫీలింగ్స్‌ని, తన ఎమోషన్స్‌ని మీకు షేర్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. వ్యక్తి ఏంటంటే తన ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్‌లో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుందనమాట. ఇక్కడ చాలా వరకు కొంతమంది అయితే పాస్ట్‌లో ఇక్కడ తన స్వార్థం చూసుకుని, అంటే మనీ గురించి, కెరియర్ గురించి, మీరు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి ఇక్కడ వేరే వారిని అయితే చూస్ చేసుకున్నారనమాట. అంటే తన లైఫ్ అనేది బాగుంటే చాలు, మీరు ఏమైపోయినా పర్వాలేదు, ఈ విధంగా అనుకుని మిమ్మల్ని మోసం చేసి వ్యక్తి అయితే ఇక్కడ వేరే వాళ్ళ లైఫ్లోకి అయితే వెళ్ళిపోయారనమాట. 4 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీరు ఉండగా వేరే వాళ్ళ లైఫ్లోకి అనేది ఈ వ్యక్తి వెళ్ళిపోయారు. కేవలం తన స్వార్థం, తన సంతోషం, తన హ్యాపీనెస్, తన డెవిలిష్ బిహేవియర్ తోటి, అంటే మల్టీ రిలేషన్స్ తోటి వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట. బట్ ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నారనమాట. తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వ్యక్తి వెళ్ళిపోయారు అనేది మనకైతే అర్థమవుతుంది. ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ పాస్ట్లో వేరే వారిని చూస్ చేసుకుని ఇక్కడ మనీ గురించి వేరే వాళ్ళపై డిపెండ్ అయి ఉండి మిమ్మల్ని దూరం పెట్టినందుకు ఇప్పుడు బాధపడుతున్నారనమాట ఈ వ్యక్తి, తన స్వార్థం చూసుకున్నందుకు. ఇప్పుడు అందుకనే ఈ వ్యక్తి ఏంటంటే డైరెక్ట్గా యాక్షన్ తీసుకుని మీరు కావాలి అని చెప్పి మీ దగ్గరికి రావాలి అని ఉన్నా కూడా ఈ వ్యక్తి రాలేని పరిస్థితి అనమాట. ఎందుకంటే ఇక్కడ స్వార్థం, తన స్వార్థం కోసమే ఇక్కడ వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు. 5 ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వ్యక్తి ఏ విధంగా ఉన్నారో, మీరు ఈ వ్యక్తి విషయంలో ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయిపోయి ఉన్నారు. అంటే ఈ వ్యక్తి లేకపోతే మీ లైఫ్ అనేది లేదు. ఇలాంటి పరిస్థితులు అంటే మిమ్మల్ని, మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీరు ఏమైపోయినా పర్వాలేదు, నా హ్యాపీనెస్ నాకు ముఖ్యం, నా సేఫ్టీ నాకు ముఖ్యం. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచులో ఈ వ్యక్తి నడవలేని పరిస్థితిలో బాధపడుతూ ఉంటే, అంటే మీరు ఇక్కడ ఈ వ్యక్తి రిలేషన్ అనేది బ్రేక్ చేసినప్పుడు మీ లైఫ్ అనేది మీకు అక్కడితో ఎండ్ అయిపోయింది అని చెప్పి మీరు కోలుకోలేని పరిస్థితిలో మీరు బాధపడుతూ ఉన్నా కూడా మీరు ఆల్రెడీ ఈ వ్యక్తి చేసిన నమ్మక ద్రోహానికి కోలుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు అని చెప్పి తెలిసినా కూడా ఇక్కడ ఈ వ్యక్తి తన సేఫ్టీ చూసుకుని వెళ్ళిపోయారనమాట.
ఇప్పుడు అందుకని ఈ వ్యక్తి ఏంటంటే తను డైరెక్ట్గా రావాలి అని ఉన్నా కూడా ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా వేరే వాళ్ళని అయితే మీ దగ్గరికి పంపించి మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అంటే మీ పర్సన్ గురించి వాళ్ళు మీ దగ్గర మాట్లాడినప్పుడు మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారా లేదంటే ఇక్కడ నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటారా అంటే చాలా కోపంగా ఉంటారు కదా మీరు అంటే మిమ్మల్ని ఎటు వెళ్ళలేని పరిస్థితిలోకి వదిలిపెట్టి ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్ళిపోయారు కదా ఒక మంచి లైఫ్ అనేది చూసుకుని బట్ ఇప్పుడు మీరు ఎంత నెగిటివ్గా ఏమైనా రియాక్ట్ అవుతారేమో ఇవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట వాళ్ళ ద్వారా తెలుసుకుని యాక్షన్ తీసుకుని మీ దగ్గరికి అయితే ఈ వ్యక్తి రావాలి అని చెప్పి డిసైడ్ అయినట్టయితే మనకి కనిపిస్తుంది ప్రజెంట్ అయితే మీ పర్సన్ నిన్న నైట్ ఈ విధంగా ఇక్కడ థింక్ చేసినట్టయితే ఆలోచించినట్టయితే మనకి తెలుస్తుంది అనమాట చాలా సఫర్ అయ్యారు ఈ వ్యక్తి అయితే ఇక్కడ నిన్న నైట్ ఈ వ్యక్తికి హెల్త్ పరంగా కూడా ఏవో ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఫీవర్ లేదంటే హెడేక్ రావడం కానీ ఈ సిచ్యువేషన్లో ఈ వ్యక్తి అయితే సఫర్ అవుతున్నట్టు కూడా మనకి కనిపిస్తుంది నిన్న నైట్ అంతా కూడా బట్ అయినప్పటికీ కూడా అంటే ఇక్కడ మీ గురించి ఈ వ్యక్తి ఆలోచించడం వల్ల చాలా ఓవర్గా నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి చాలా సఫర్ అయ్యారనమాట చాలా మేనిఫెస్టింగ్ అనేది కూడా చేసుకున్నారు చూసారు కదా 4 ఆఫ్ సోర్స్ ద స్టార్ కార్డ్ మీ గురించే చాలా ఓవర్గా థింక్ చేశారు అంటే ఏదో ఒక రకంగా ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి ఎవరినైనా అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరినైనా పంపించి మీ దగ్గరికి తన గురించి అంటే తను మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు మీ లవ్ని కావాలి అని అనుకుంటున్నారు అని చెప్పి తెలియచేయాలి మీరు యాక్సెప్ట్ చేయాలి ఈ విధంగానే నిన్న నైట్ అంతా కూడా మేనిఫెస్టింగ్ అనేది చేసుకున్నారనమాట ఇక్కడ తనకి ఒక కన్ఫ్యూజ్నెస్ అనేది ఉంది అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో ఇటువంటి కన్ఫ్యూజ్నెస్ అనేది ఉందనమాట 2 ఆఫ్ సోర్స్ ఆ కన్ఫ్యూజ్నెస్ నుంచి బయటకు రావాలి ఈ విధంగానే ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా చాలా ఓవర్గా థింక్ చేశారనమాట ఇక్కడ తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్ ఎమోషనల్గా యాక్షన్ తీసుకోవాలి అది ఏ రకంగా అయినా అంటే తనంతట తను యాక్షన్ అన్నా తీసుకోవాలి లేదంటే ఇక్కడ ఎవరినైనా పంపించాలి రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి అంటే ఇక్కడ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా మీ దగ్గరికి వచ్చి మీ పర్సన్ గురించి చెప్తే కనుక మీరు సక్సెస్ చేయాలి ఇష్టం లేదు అని చెప్పి వాళ్ళని వెనక్కి పంపించకూడదు మీరు యాక్సెప్ట్ చేయాలి ఈ విధంగానే ఈ వ్యక్తి అయితే ఆలోచించారనమాట అంటే తను తీసుకున్న యాక్షన్ అనేది ఏదైతే ఉందో మీ విషయంలోని అది సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి మేనిఫెస్టింగ్ అనేది చేసుకున్నట్టు మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట చాలా సఫర్ అయ్యారు నిన్న నైట్ అంతా కూడా తను ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నా హెల్త్ పరంగా తను ఎంత సఫర్ అవుతున్నా కూడా ఈ వ్యక్తి మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ గురించే నిన్న నైట్ అంతా కూడా ఆలోచిస్తూ ఉండిపోయారు అనేది మనకి తెలుస్తుంది ఇక్కడ తన లైఫ్లో ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మీ రిలేషన్ కావాలి వాళ్ళని దూరం పెట్టాలి ఈ విధంగానే తనైతే నిన్న నైట్ అంతా కూడా ఆలోచిస్తూ ఉండిపోయారు ఈ వ్యక్తికి నిన్న నైట్ అంతా కూడా మీరు కావాలి మీ రిలేషన్ అనేది కావాలి ఈ విధంగానే తనైతే ఆలోచిస్తూ ఎమోషనల్గా ఫీల్ అవుతూ తన్ని తను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండిపోయారనమాట చూసారు కదా ఇక్కడ అంటే ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా మీ ప్రేమ మీ లవ్ కోసమే ఆరాట పడుతూ ఉండిపోయారు ఫాస్ట్లో ఈ వ్యక్తి ఇక్కడ తన స్వార్థం చూసుకుని మీరు వద్దు అంటే మీ రిలేషన్ అనేది తనకి కష్టం హ్యాండిల్ చేయలేరు ఈ విధంగా అనుకుని తనైతే కావాలి అని చెప్పి తన మనసులో ఉన్నా కూడా మీ రిలేషన్ అనేది ఈ వ్యక్తి అయితే దూరం పెట్టారనమాట బ్రేక్ చేశారు మీ రిలేషన్ అనేది బట్ ఇప్పుడు ఏంటంటే తనకి కావాలి అని అనిపిస్తుంది అనమాట తను ఎంత డిఫెండ్ చేసుకోవాలి తను ఎంత ఇక్కడ ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా
తను మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటారు. 3 ఆఫ్ కప్స్. తన లైఫ్‌లో ఎంతమంది ఉన్నా కూడా ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఇక్కడ ప్రెజెంట్ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు. రిలేషన్ పరంగా ఫ్యామిలీ మెంబర్స్. ఎవరు ఉన్నా కూడా ఈ వ్యక్తి మీతో ఉన్నంత హ్యాపీగా అయితే ఉండలేరు. మీతో ఉంటేనే తను ఆ హ్యాపీనెస్ అనేది ఫీల్ అవ్వగలరు. ఇలా ఈ విధంగా నిన్న నైట్ అంతా కూడా మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉండిపోయారనమాట. మీ లవ్ గురించి ఆలోచిస్తూ. ఎందుకంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట మీతో ఉన్న ఆ టైంలోని. ఎవరి దగ్గర కూడా ఈ వ్యక్తికి అంత హ్యాపీనెస్ అనేది దొరకలేదు అనేది ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా మీ పర్సన్ అంటే మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అయితే నా పర్సన్ నాకు కావాలి. నేను ఏదో ఒక రకంగా ఛాన్స్ తీసుకోవాలి. ఏ విధంగా యాక్షన్ తీసుకుంటే నా పర్సన్ మళ్ళీ నా లైఫ్‌లోకి వస్తారు. ఈ విధంగానే తనైతే ఆలోచిస్తూ ఉన్నారనమాట. అంటే మీరు మళ్ళీ తన రిలేషన్ అనేది యాక్సెప్ట్ చేయాలి అంటే తను ఏ విధంగా ప్లాన్ చేయాలి? ఎవరిని పంపించాలి? ఎవరిని పంపిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఎవరు చెప్తే మీరు వింటారు? ఇలాంటివన్నీ కూడా చాలా ఓవర్‌గా థింక్ చేస్తూనే ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ ఎవరిని పంపించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండిపోయారనమాట మీ దగ్గరికి. చూసారు కదా ఇక్కడ మీ పర్సన్ అయితే డివైన్‌కి అయితే సరెండర్ అయిపోయి ఉన్నారనమాట. నిన్న నైట్ అంతా కూడా మేనిఫెస్టింగ్ చేసుకుంటూనే ఉండిపోయారు. చూసారు కదా ఇక్కడ. మళ్ళీ మీ రిలేషన్ అనేది కావాలి. మీరు కావాలి. మీ పాస్ట్ లవ్ ఏదైతే ఉందో ఆ పర్సన్ అయితే కావాలి. తన పాస్ట్ లవ్ ఏదైతే ఉందో ఆ లవ్ మళ్ళీ తన లైఫ్‌లోకి రావాలి. తను హ్యాపీగా ఉండాలి. 4 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ చూసారు కదా ఈ వ్యక్తి ఏ విధంగా అయితే ఇక్కడ తను పోగొట్టుకున్నది, తను మిస్ అయ్యింది, ఏదైతే నాకు కావాలి అని చెప్పి ఇక్కడ పట్టుదలగా ఈ వ్యక్తి ఏ విధంగా అయితే ఉన్నారో సేమ్ మీ పర్సన్ కూడా నిన్న నైట్ అంతా కూడా అదే పట్టుదలగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా డివైన్‌కి సరెండర్ అయ్యి మేనిఫెస్టింగ్ చేసుకుంటూ. మళ్ళీ ఇక్కడ కమిట్మెంట్ అనేది మీకు ఇవ్వాలి. మీరిచ్చే కమిట్మెంట్ తోటి మళ్ళీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మీరు ఏ విధంగా అంటే ఈ వ్యక్తిని టెస్ట్ చేసినా కూడా దానిలో గెలవాలి. తన ప్రేమని నిరూపించుకోవాలి. ఈ విధంగానే ఆలోచించారనమాట నిన్న నైట్ ఈ వ్యక్తి. పాస్ట్‌లో ఈ వ్యక్తి మీ దగ్గర లవ్‌ని తీసుకున్నారనమాట. బట్ ఇప్పుడు ఆ లవ్ అనేది మీకు తిరిగి ఇవ్వాలి. ఆ లవ్ చూపించాలి అనుకుంటున్నారు. ప్రజెంట్ మీ ఇద్దరి మధ్యన ఏదైతే ఈ సెపరేషన్ ఉందో, సెపరేషన్ సైకిల్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోవాలి. మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఈ వ్యక్తి ఏదో ఒక రకంగా మిమ్మల్ని మీట్ అవ్వాలి. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. తన ఫీలింగ్స్‌ని మీకు షేర్ చేసుకోవాలి. ఈ విధంగానే ఆలోచిస్తూ ఉన్నారనమాట. చూసారు కదా! చాలా ఓవర్‌గా అయితే ఈ వ్యక్తి థింక్ చేశారు. యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. సడన్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ ఏ విధంగా అయితే బ్రేక్ చేశారో సేమ్ అదే విధంగా మళ్ళీ సడన్‌గా మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. పాస్ట్‌లో ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ మీ విషయంలో తను ఏదైతే చేశారో అంటే ఇక్కడ మనీ గురించి వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వడం కానీ, వేరే వాళ్ళ మాయ మాటలు వినడం కానీ, ఈ విధంగా చేసి మీ లవ్‌ని దూరం చేశారు, బ్రేక్ చేశారు సడన్‌గా. ఇక్కడ చాలా వరకు కొంతమందికైతే బ్లాక్ మ్యాజిక్ అనేది కూడా జరిగిందనమాట. ఎవరైతే ఈ సిట్యుయేషన్‌లో ఉన్నారో అంటే ఎవరికైతే కొంచెం డౌట్‌గా ఉందో వాళ్ళైతే దీన్ని తీసుకోండి. మనకు బ్లాక్ మ్యాజిక్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. చూసారు కదా! సేమ్ మళ్ళీ అవే కార్డ్స్ వస్తున్నాయన్నమాట. వెయిటింగ్ ఎనర్జీ. ఎందుకంటే మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఇక్కడ మీ ఎమోషన్స్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు కనుక మీరు పాస్ట్‌లో చాలా
రిగ్రెట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలి అంటే. ఈ విధంగా మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే మీ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి తన లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా మీరే తనకి ఇంపార్టెన్స్, మీతో ఉంటేనే తను హ్యాపీగా ఉంటారు అని చెప్పి బాటమ్ ఆఫ్ ద డెక్ ఏస్ ఆఫ్ హ్యాండ్స్ అంటే రిలేషన్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. కన్ఫర్మ్గా ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి అయితే వస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే తను గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఈ వ్యక్తి. చాలా ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళేలాగా ఈ వ్యక్తి అయితే చేశారనమాట. దాని గురించి ఈ వ్యక్తి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది. బట్ ఏంటంటే యాక్షన్ తీసుకుంటారు. బట్ టైం అనేది పట్టే ఛాన్స్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ. కన్ఫ్యూజనెస్లో ఉన్నారు, మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది. బట్ ఇక్కడ 3 ఆఫ్ కప్స్ అంటే కన్ఫర్మ్గా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారు. మీతోటే తన హ్యాపీనెస్ ఉంది అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నారు కనుక ఇక్కడ చాలా వరకు కొంతమందికి 3 మంత్స్ అవ్వచ్చు, 3 వీక్స్ అవ్వచ్చు, ఈ వ్యక్తి నుంచి మీకు కాల్స్ రావడం కానీ అంటే ఏదో ఒక రకంగా అంటే ఎవరినైనా పంపించడం కానీ ఈ విధంగా అయితే ట్రై చేస్తారనమాట. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. మనకు జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఈ పాజిటివ్నెస్ అంతా మీ లైఫ్లోకి కూడా రావాలి అని చెప్పి క్లెయిమ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమందికి రిజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.